హాయ్ గైస్, నా పేరు నెవిలానంద్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఎంటర్టైన్మెంట్. ఇక చూసుకుంటే నామినేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మండే నామినేషన్స్ గురించి రెండు పేర్లు చెప్తా. నబీల్, యష్మి అండ్ సోనియా. వీళ్ళ ముగ్గురి మధ్యలో జరిగిన యుద్ధమే ఈరోజు జరిగిన నామినేషన్స్. అసలు యష్మి మాట్లాడిన పాయింట్స్కి సోనియాకి సుస్సు పడింది అనే మాట నేను ఎందుకు అంటున్నా అంటే, ఇది మాట్లాడడం ఇది వాడడం తప్పని మీకు అనిపించవచ్చు, కానీ సోనియా ఏమంటుందంటే ఇక్కడున్న అందరి మొగోళ్ళ కంటే నేనే కోపంగా మాట్లాడతా. నేను ఒకవేళ గేమ్లో ఇన్వాల్వ్ అయిందనుకో, నేను ఎవరిని కొడతానో తెలియక నేను కామ్గున్నా అని మాట్లాడుతుంది. ఇంత ఊసర వెళ్ళి అని నాకు తెలియదు. సోనియా విషయానికి వస్తే ఎవరిని ఎట్లా వాడుకోవాలి, ఎప్పుడు ప్లేట్ తిప్పాలి, ఎవరిని ఎమోషనల్గా వాడుకోవాలి, ఎవరిని రిలేషన్షిప్లోకి దింపాలి. ఈవెన్ బిగ్ బాస్ని కూడా ఒకవేళ మనం ఈ సోనియాను వదిలిపెట్టింది అనుకో, సోనియా కాదు కానీ మనం సోనియాకి మంచి రాధిక అనే పేరు పెట్టుకుందాం, డీజేటీలో పెట్టినట్టు. ఈ రాధికను మనం వదిలేసినాం అనుకో, బిగ్ బాస్ని కూడా లైన్లో పెడుతుంది. అంత దారుణమైన మెచ్యూరిటీ, అంత దారుణమైన మైండ్ సెట్ ఉంటుంది. ఇప్పుడు సోనియా ఉంది, సోనియా మాయలోకి దింపుకోవడం, సోనియా చెప్పిందే నిజమని అదర్ పీపుల్ నమ్మేలా చేయడం చాలా ఈజీ థింగ్. ఎవరికి? సోనియాకి. అదే జరుగుతుంది ఇప్పుడు బిగ్ బాస్లో కూడా. ఈ నిఖిల్ని, పృథ్వీని పక్కపక్కన పెట్టుకొని వాళ్ళు ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోండి, నిఖిల్, పృథ్వీ వీళ్ళు లేకుండా సోనియా బిగ్ బాస్ హౌస్లో ఎట్లుంటుందో ఒకసారి ఊహించుకోండి మీరు. ఏం ఉండదు. ఏమైనా అంటే గొడవలకు వాళ్ళని పంపించాలి, లొల్లు పెట్టుకోవడానికి వాళ్ళని పంపించాలి, ఆట ఆడడానికి వాళ్ళని పంపించాలి. ఒక సింగిల్ టాస్క్లలో తప్ప మిగతా ఏ విషయాలలో సోనియాకి ఇండివిజువాలిటీ ఉండదు. ఇండివిజువాలిటీ దేనికి ఉంటుంది అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు ఆ నాగం చేయాలి, వీ నాగం చేయాలని థాట్స్ ఉంటే చూసినావా, అట్లా చేయాలని ఉంటుంది. ఇక నిన్న జరిగిన నామినేషన్లో బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్స్ అంతా డిఫరెంట్ అయితే, ఈ సోనియా, పృథ్వీ అండ్ నిఖిల్ వీళ్ళ ముగ్గురు డిఫరెంట్. వీళ్ళందరూ ఒక దిక్కు వచ్చి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళందరూ ఏమనుకుంటారు, దీన్ని ఎప్పుడు పంపిద్దాం రా, దీన్ని బయటికి పంపిస్తే అయిపోతుంది రా, దీన్ని బయటికి పంపించాలి. కానీ దాన్ని బయటికి పంపించే తరం మీ వల్ల కాదు. ఎందుకంటే నాగార్జున సార్కి, మా టీవీకి ఈ ఏదైతే బిగ్ బాస్కి ఉన్నదో దానికి మొత్తం కంటెంట్ ఇచ్చేదే సోనియా ఇచ్చే కంటెంట్ ఎంత దారుణంగా ఉన్నాయంటే మొగోళ్ళకు కూడా భయం అయ్యేటట్టున్నా అట్లా చేస్తుంది ఆమె. లిటరల్గా ఆదిత్య ఓంని కనీసం రెస్పెక్ట్ లేకుండా మీరు అనుకుంటేనే నువ్వే చెప్పినావు కదా, నీకు ఇక్కడ ఉండాలనే క్యాపబిలిటీ లేదు, నీకు అర్థమవుతలేదు అని. నువ్వు వద్దని చెప్పేసి, నువ్వు ఉండనా అని చెప్పేసిన తర్వాత ఇక్కడ ఎందుకుంటున్నావు ఇక బో. ఇంత దారుణంగా ఎవరైనా మాట్లాడతారు అసలు? ఆమె మెంటాలిటీ ఆమె ఫీల్ అయ్యింది అంటే, నాకు మాత్రమే తెలుసు, నేను చెప్పిందే నిజం. ఇక హౌస్లో ఉన్న వాళ్ళందరూ ఆమె కంటే ఏజ్లో తక్కువ అని చెప్పేసి, వయసు తక్కువ అయినంత మాత్రాన మెచ్యూరిటీ, థింకింగ్ ఎబిలిటీ అవన్నీ డిఫరెంట్ కావు కదా. ఈమె ఏమనుకుంటుంది అంటే, నాకే అన్నీ తెలుసు, ఇంకా మీరు అలా చేయండి, ఇది మార్చుకోండి, అది మార్చుకోండి. నువ్వెవరమ్మా చెప్పడానికి మార్చుకోమని? అక్కడ ఇండివిజువాలిటీ అనేది కావాలి. నీ లైఫ్ నువ్వు చూసుకో. మరి నువ్వు అట్లా అనుకుంటే వాళ్ళు లేకుండా నువ్వు ఆట ఆడు, వాళ్ళు లేకుండా నువ్వు ఈ టాస్క్లు ఆడు, తర్వాత వాళ్ళు లేకుండా నువ్వు హౌస్ మేట్స్తో మింగిలవు, కానిపోయిన అది నీతోని. నువ్వు పోయిందే ఇట్లా ఎవరైనా హ్యాండ్ ఓవర్లో పెట్టుకోవాలి, ఇట్లా ఏళ్ళ మీద ఆడియాలి, వాడు చెప్పినట్టు నువ్వు చెప్పినట్టు వాడు వినాలి అనే థాట్ మీద. సోనియా చూస్తుంటే నాకు లిటరల్గా కోపం వచ్చింది. ఇంకా యష్మి విషయానికి వస్తే ఒక మాట అన్నది, ఇప్పుడు నేను చెప్పే మాటలే అని అన్నది. ఏమన్నదంటే, నువ్వు నిజంగా బిగ్ బాస్ హౌస్లో నువ్వు చాలా జెన్యూన్గా హానెస్ట్గా ఉంటున్నావు అని నీకు అర్థమైతే, నువ్వు నిఖిల్, పృథ్వీ వీళ్ళిద్దరిని ముందు పెట్టకుండా నువ్వు ముందుకు రావే అన్నట్టుగా మాట్లాడింది. అది కాని పని, అందుకే అది మాట్లాడింది. నీకు తెలిసే బాగా తెలుసు, నీకు ప్లేట్ ఎట్లా తిప్పాలో తెలుసు, ఎవరిని ముంచాలో తెలుసు, నువ్వు రాధిక 2.0 అన్నట్టుగా చెప్పింది యష్మి. ఇంకా నబీల్ అండ్ సోనియా వీళ్ళిద్దరు నామినేట్ చేసుకున్నారు. వీళ్ళు నామినేట్ చేసుకున్న పాయింట్ ఏంటంటే, నువ్వు నన్ను ఫెయిల్డ్ సంచాలక్ అన్నావు, నువ్వు నాకు చదువు రాదు అన్నావు అనే పాయింట్ మీద నబీలు సోనియాని నామినేట్ చేసిండు. సోనియాని నామినేట్ చేస్తే ఈ పృథ్వీకి ఎందుకు లేస్తుంది నాకు అర్థం కావట్లే. ఆడ మధ్యలోకి వచ్చి నువ్వు ఫెయిల్ అయినావు బ్రో, నువ్వు ఫెయిల్ అయినావు, యాజ్ ఎ ఫెయిల్డ్ సంచాలక్ నువ్వు. నేను సంచాలక్గా ఫెయిల్ కాదు, నేను పాస్ అయినా, నాకు తెలుసు. నేను ఒకవేళ ఫెయిల్ అయితే నాకు సార్ వచ్చి నువ్వు ఫెయిల్ అయినావు నాకు చెప్పేటోడు అనే పాయింట్ నబీల్ రేజ్ చేసిండు. నబీల్ మాట్లాడింది 24/7 కంప్లీట్ పోయించాడు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఫుల్ ఎపిసోడ్ 9:30కి వచ్చే ఎపిసోడ్లో చూస్తే మొత్తం కడేసి కొంచెం వేసిండు. ఆ మేడం అనే స్వాగు, అరిచేది, ఇవన్నిటి వెనకాల చాలా జరిగింది, కానీ అదంతా వేయలేదు.
అదంతా వేయకుండా ఏదో సొల్లు సోది ఏదో గొళ్ళు పెట్టుకున్నారు ఏదో అయింది అన్నట్టుగానే వేసిరు. ఈ ఈ ఎవరైతే మన సోనియాకి సంబంధించిన నెగిటివ్గా మాట్లాడే విషయాలు నెగిటివ్గా చేసే విషయాలు అవి తీసుకొచ్చి ఈ ఎపిసోడ్లు ఎందుకు వేస్తలేరు మా టీవీలో నాకు అర్థమవుతలేదు. అంటే మీ అమ్మ మా టీవీ యాజమాన్యం కూడా సోనియాని సేవ్ చేయడానికి ట్రై చేస్తుంది. సరే సోనియా యాటిట్యూడ్ అలాంటిది, కొంచెం ఆమె తెలంగాణలో ఉండడం వల్ల ఆమె స్లాంగ్ అట్లా ఉంటుంది కావచ్చు అని నేను అనుకుంటుండే స్టార్టింగ్లో. లేదు లేదు, ఆమె ఉండడమే బేకార్, ఆమె ఉండడమే అంత డ్యూయల్ మైండ్ సెట్, ఆమె ఉండడమే అంత ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ఆమె ఉండడమే మొత్తం మనుషులని ముంచడం, మొత్తం గంగలో కలుపుతుంది తీసుకుపోయి. ఆ నిఖిల్ బ్రోని తీసుకుపోయి ఇప్పటికో 7 సార్లు నీళ్ళ వచ్చింది. వీడు దునియా వాళ్ళందరి దగ్గర పోయి మాట్లాడతాడు, ఆమె దగ్గర పోయి ఆమె మాట్లాడుతుంది. వీళ్ళ ట్రాకే అర్థమవుతలేదు. అసలు బిగ్ బాస్లో ఇది జరిగింది, వీళ్ళు ఎవరు నామినేట్ చేసిండ్రు నేను రాసుకొని చెప్పాలంటే చెప్పడం. కానీ అదంతా కాదు ఇక్కడ పాయింట్. ఒక్క అమ్మాయి అండ్ అందరు హౌస్మేట్స్, ఈ డిఫరెన్షియేషన్కే అసలు నాకు పిచ్చి ఎక్కుతుంది. ప్లస్ సోనియా చేసే ఆమె మాట్లాడే మాటలు ఎంత దారుణంగా ఉన్నాయంటే నువ్వు ఏం మాట్లాడతావో నువ్వు మాట్లాడేది తప్పు అని 100 సార్లు అంటుంది. తప్పును 100 సార్లు అంటే నిజమైతే చూసినావు, అట్లా 100 సార్లు అంటుంది ఆమె స్ట్రాటజీ అది. ఇక్కడే నబీల్ ఒక మాట అన్నాడు, నేను ఇట్లా ఒక స్ట్రక్చర్ ఫామ్ చేసుకొని ఇది మాట్లాడాలి నేను అని అనుకుంటా. అయితే మరి అవతలలో మాట్లాడుతుంటే మనం విన్నాం అనుకో, మన స్ట్రక్చర్ ఫెయిల్ అయ్యి వాళ్ళ మాటలు మనలో ఇన్వాల్వ్ అవుతుంది. ఇంకా దీన్ని మనం మాట్లాడడానికి ఉండదు. అందుకే మనం ఎవరిని మాట్లాడనేయకుండా ఫస్ట్ మనం మాట్లాడాలి. మనం మాట్లాడి బిగ్ బాస్కి అప్ప చెప్పిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఏం చెప్తారో అప్పుడు విని అప్పుడు ఆన్సర్ ఇస్తే బాగుంటుంది. దట్ ఈస్ ద గ్రేట్ పాయింట్. అట్లనే చేయాలి స్ట్రాటజీ. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో మనం ఉన్న సిచ్యువేషన్లో ఆ పీపుల్తో ఇంకో వేరే వాళ్ళు ఉండొచ్చు. సో వాళ్ళకి వేరే సిచ్యువేషన్ జరుగుతుండొచ్చు. కాబట్టి మనకు అర్థమయ్యేది వేరే ఉంటుంది. కాబట్టి మనం ఫస్ట్ మాట్లాడాలి. ఈ విషయంలో బాగా మాట్లాడిన తర్వాత ప్రేరణ వచ్చి నాగమణికట్టని నామినేట్ చేసింది. అరే నువ్వు అన్ప్రెడిక్టబుల్ ఉన్నావురా, ఒకసారి వస్తావు నా దగ్గరకు వచ్చి ప్రేమగా ఉంటావు, నా దగ్గరకు వచ్చి నీ ఎమోషన్స్ అన్నీ కక్కుతావు, నాకు ఎలా ఉండాలో అర్థం కాదులే అంటే నేను స్టార్టింగ్ నుంచి చెప్పిన ఐ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్, ఐ విల్ గివ్ యూ, నీకు సపోర్ట్ ఇస్తా, నువ్వు ఎమోషనల్గా హ్యాపీగా ఉండడానికి, నువ్వు ఎమోషనల్గా స్ట్రాంగ్ ఉండడానికి నేను ప్రతిదీ నేను చూసుకుంటా. కానీ నువ్వు ఎట్లుంటున్నావో నాకు అర్థం కావట్లేదురా, నీ మాటలు నువ్వు ఉండే విధానం చూస్తుంటే లిటరల్గా నాకు పిచ్చెక్కుతుంది, నువ్వు అన్ప్రెడిక్టబుల్ ఉన్నావు అని చెప్పేసి నామినేట్ చేసింది. యష్మి సోనియాతో పాటు మళ్ళీ మణికట్ట నామినేట్ చేసినప్పుడు ఏమని ఇచ్చిందంటే, నువ్వు అన్ఫిట్ రా, నువ్వు ఫిజికల్లీ వీక్, మెంటల్లీ వీక్, నువ్వు పనికి రావు అనే విధంగా యష్మి నామినేట్ చేసింది. యష్మి ఎందుకు నామినేట్ చేసిందంటే ప్రతిసారి స్టార్టింగ్ నుంచి చెప్పింది కదా, అరే నేను ఉన్నన్ని రోజులు నేను పాయింట్ ఉన్నా లేకపోయినా నేను నామినేట్ చేస్తారా, నేను పక్క నామినేట్ చేస్తా అని చెప్పింది. అండ్ ఈవెన్ నాగ్ సార్ వచ్చినప్పుడు కూడా యష్మికి తర్వాత నాగమణికంటకి వాళ్ళ హగ్గుల విషయంలో మనం తప్పు లేకపోయినా కూడా తీసుకొచ్చి తప్పు చేసేళ్ళు. సరే అది పక్కన పెడదాం. దోశ విషయంలో నాగమణికంట చేసింది ఏమైనా తప్పు ఉందా? ప్రేరణకి తర్వాత విష్ణుప్రియకి జరిగిన దాంట్లో ఈ వచ్చి ఇట్లా అగ్గిపుల్లు వేసి పొగబెట్టిపోయింది నాగార్జున. పొగబెట్టిపోవడం వల్ల ఏమైంది, ఇప్పుడు ఆ నాగమణికంటకు ఉన్న క్లారిటీ గేమ్ ఆడుతుంటే ఇప్పుడు అది మర్చిపోయి మనోడు ఆ సైకాలజీ పరంగా ఇప్పుడు గేమ్ ఆడుతున్నాడు. అందరు సెట్ అవుతున్నారు, మనోడు ముగ్గాయండి. నామినేషన్లో వీళ్ళు ఉన్నారు. నామినేషన్లో నైనికాని నిఖిల్ సేవ్ చేసిండు. నిఖిల్ నైనికాని సేవ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? అసలు నైనిక ఉండడం అవసరమా? ఏం ఆడుతుంది, ఏం కనబడుతుంది? పృథ్వీ పాపం ఏడుస్తున్నాడు, బ్రో నువ్వు నాకు స్టార్టింగ్లో గుడ్డు తీసుకుపోయి సోనియాకి ఇచ్చినావు, ఓకే ఐ కెన్ యాక్సెప్ట్. కానీ ఇప్పుడు ఉన్న 5గురిలో మన క్లాన్లో ఒక 5-6 ఉన్నారు కదా, 5గురిలో నాతో వీడు ఉంటే నేను స్ట్రాంగ్ ఉంటా అని నీకు ఎవరు అనిపిస్తుంది అనే మాట ఒక అర్ధగంట డ్రాగ్ చేసుకుంటూ 24/7లో జరిగింది. నిఖిల్ బాయ్ గిలగిల కొట్టుకుంటుండు ఆన్సర్ ఇవ్వలేక. అట్లా కాదు నాన్న, నీకు ఎబిలిటీ ఉందిరా, నువ్వు గుంజుకు రాగలుగుతావు. అంతా లేదు నాన్న, నైనికకి ఇవ్వాలనుకునే థాట్ ఎమోషనల్లీ వీక్, ఎమోషనల్ ఫూల్ అంటే నిఖిలే నన్ను అడిగితే. సో ఇట్లా జరుగుతుంటే ఆదిత్య ఓంని చాలా డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడింది సోనియా. చాలా అంటే చాలా అంటే మొత్తమే నువ్వు ఇక్కడ పనికి రావు, నువ్వు పో, అవసరమే లేదు పో అన్నట్టుగా మాట్లాడింది. ఇక వస్తే పృథ్వీ వచ్చి మళ్ళీ నబిల్ని చేసిండు, నబిల్ని మణికంఠన్ చేసిండు. యాజ్ ఎ ఫెయిల్డ్ సంచాలకగా నేను చేస్తున్నా బ్రో అని చెప్పి చేసిండు. అసలు ఎక్స్ టాస్క్లో ఫెయిల్డ్ సంచాలకగా చేసింది మనోడు కాదు. మనోడు అమ్మాయిల్ని లేపి ఇట్లా పట్టుకొని లేపి ఎత్తేసిండని చెప్పి సోనియా మాట్లాడుతుంది. అది అబద్ధం. అనవసరంగా నబిల్ని డ్రాగ్ చేసి బ్యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈవెన్ మా టీవోలతో సహా ఆయన రియల్ ఫుటేజ్ని బయట పెడతలేరు. మనోడు నామినేషన్లో చెప్పిన పాయింట్స్ కూడా పోయి మిగతా హౌస్మేట్స్ దగ్గర కూర్చొని చెక్ చేసుకుంటున్నాడు, వాట్ ఈజ్ వాట్, నేను కరెక్టే మాట్లాడానా, కరెక్టే ఉన్నానా అని. సోనియా రాగానే
మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ మిస్టర్ నబీల్ అనన్ను. నబీల్ మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ అనకు, నబీల్ అను. నా పేరు నబీల్, నా సర్నేము మహమ్మద్ నబీల్ అఫ్రిది, అట్లా విలువ. అంతేగాని నువ్వు నా దగ్గరకు వచ్చి మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ ఆ ముందు ట్యాగ్ తీసేయి, ఫస్ట్ తీసేయి అని చెప్పేసి మనోడు కాసేపు మంచిగా ఆడుకుంటే అప్పుడు ఓకే. ఓపెన్ చేస్తే మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ అని అప్పుడు ఎంత అరగెన్స్ అంటే అంటే మనం రియల్ లైఫ్లో మాట్లాడుకుంటే ఎట్లా మాట్లాడుకుంటే అట్లా మాట్లాడాలనిపిస్తుంది నాకు. కానీ ఎందుకు మనం వాళ్ళ పర్సనల్ అటాక్ చేయడం ఎందుకు అని చెప్పేసి నేను ఊరుకుంటున్నా. సో యష్మి ఇచ్చి పడేసింది, నవీల్ ఇచ్చి పడేసిండు, పృథ్వీ వీళ్ళందరూ చెంచాలు. సోనియాకి చెంచాలంటే పృథ్వీ అండ్ నిఖిల్. వీళ్ళు ఇలా చేయడం అలా చేయడం. సో ఇట్లనే జరిగింది, చాలా తతంగా జరిగింది. మొత్తం డే మొత్తంలో ఒక 12 hours మొత్తం ఈ నామినేషన్స్ జరిగినాయి. కానీ కడి చేసి ఇంతంతా కొంచెం మసాలా యాడ్ చేసి అదే మనకు ప్లే చేసిండు. సో ఇది ఇట్లా జరిగింది. మీకు ఇవాళ జరిగిన ఏదైతే నామినేషన్స్ ఉందో ఈ నామినేషన్లో ఎవరి నామినేషన్స్ అద్భుతంగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఏ సోనియా, బి నబీల్, సి యష్మి, డి పృథ్వీ. 4 ఆప్షన్స్లో ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కింద కామెంట్ చేయండి. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. ఈ నామినేషన్స్ ప్రక్రియ మీకు ఎలా అనిపించిందో మా రివ్యూ నచ్చితే కింద కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సోషల్ పోస్ట్ ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ.